అనుకున్నాం. అద్భుతంగా ఈమెకి మంచి మార్కులతో దేవుడు పాస్ చేసిండు. మేము ఇక్కడికి వచ్చిన కాంచి మాకు చాలా సంతోషంగా ఉందండి. మంచి వాక్యం పరిశుద్ధాత్మతో బోధిస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. నా పేరు రాంబాబు, నేను దిల్షుక్ నగర్ నుంచి వస్తాను. అయ్యగారు ఏదైతే వాక్యము యవనస్తులకు కావాలో అలాంటి వాక్యంతో దేవుడు మా అయ్యగారి ద్వారా సూటిగా స్పష్టంగా మాకు కావలసిన వాక్యంతోనే నడిపిస్తున్నాడు. లైఫ్ చేంజింగ్ రివైవల్స్ అంటే ఒక్కసారి దర్శించండి. దేవుడు అయ్యగారి ద్వారా యవనస్తులకు ఎలాంటి వాక్యం అయితే వీళ్ళు స్థిరంగా ఉండగలుగుతారు, అయ్యగారు ఏదైతే వాక్యం చెప్తారో అదే వాక్యం పట్టుకుని నడిస్తే ఈ యవన ప్రాయంలో మనం ఎలాంటి పాపం ఏది ఉన్నా కూడా మనం జయించగలుగుతాం. నేను కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నా, కానీ దేవుడు వాక్యం ద్వారా ఈరోజు పరిపూర్ణత విజయంతో ఎలాంటి సమస్యలను జయించగలుగుతున్నాము. నా పేరు నిహారిక. మేము ఒక ఇల్లు కోసం ప్రార్థిస్తున్నప్పుడు మాకు దేవుడు ఒక ఇండిపెండెంట్ ఇల్లుని ఇచ్చాడు, అదేవిధంగా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ని కూడా ఇచ్చినాడు. ప్రేయర్స్ వల్ల మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాము. ఆత్మీయ రీతిగానే కాకుండా అనేక విషయాలలో మేము దీవించబడ్డాము. మా చెల్లి కోసం ప్రార్థించినప్పుడు తను యుఎస్ వెళ్ళాలనుకున్నప్పుడు తనకి ఫస్ట్ అటెంప్ట్ లోనే వీసా వచ్చింది. రీసెంట్ గా కార్ కొనుక్కున్నాము. శారీరకంగాను ఆత్మీయంగాను దేవుడు మమ్మల్ని ఎంతో బలపరిచారు ఈ సంఘం ద్వారంగా. అంకుల్ చెప్పే ప్రతి ఒక్క వాక్యం కూడా మమ్మల్ని ఎంతో బలపరిచేదిగా ఉంటుంది. అంకుల్ చెప్పేది వినడమే కాకుండా అది మా జీవితాల్లో మేము ఇంప్లిమెంట్ చేసుకొని బ్రతకడం స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో రీతిలుగా మేము చేంజెస్ చూడగలిగాము. పేరు ట్వింకిల్, నేను అల్వాల్ నుంచి వస్తున్నాను. నేను చేసే వర్క్ లో నాది మార్నింగ్ షిఫ్ట్ అనమాట. సో నా క్యాబ్ 4:30కి వస్తుంది. ఆఫీస్కి వెళ్ళే గ్యాప్ లో మా డ్రైవర్ అంకుల్ పడుకోవడం వల్ల సడన్ గా లారీ వచ్చేసి కార్ ని డాష్ చేసి ఫ్రంట్ సీట్ వరకు లారీ వచ్చేసింది. ఇంట్లో నేనే కూర్చున్నాను. బిగ్గెస్ట్ మిరాకిల్ ఈస్ నాకు అసలు చిన్న స్క్రాచ్ కూడా కాలేదు. నా వెనకాల కూర్చున్న వాళ్ళు కోమాలో ఉన్నారు, బట్ స్టిల్ గాడ్ మేడ్ మీ అలైవ్. వేరే క్యాబ్ లో సేమ్ అదే టైంలో అంకుల్ టర్న్ తీసుకునేటప్పుడు నా హెడ్ వెళ్ళి సడన్ మిర్రర్ కి తగిలింది గట్టిగా. అలా తగలడం వల్ల ఏమైందంటే నాకు మనుషులందరూ డబల్ గా కనపడ్డము, చెవులో నుంచి వాయిసెస్ వినపడ్డము, వాటర్ రావడము. అలా అయ్యగారు 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ చెప్పిన వాక్యాలని నేను డైరీలో నోట్ చేసుకున్నాను. వాక్యాలన్నీ ఒకసారి చదువుకుంటూ ఉన్నాను. నాకు తెలీదు, అలా చదువుతూ ఉండగానే నా బ్లర్నెస్ మొత్తం పోయి ఆటోమేటిక్ గా నేను కంప్లీట్ గా హీల్ అయ్యాను. మీరు చెప్పిన వాక్యాల ద్వారా కూడా స్వస్థత వచ్చిందని నేను నమ్ముతున్నాను. నా పేరు అనుష, నేను బీరంగూడ నుంచి వస్తున్నాను. 6 months నుంచి ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. అగ్రిమెంట్ మీద సైన్ అవ్వాలని చెప్పారు మేనేజర్ సారు. దానికోసము మేము ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మాస్టర్ గారు బిజినెస్ కోసం ప్రార్థిస్తున్నారు. నేను కూడా ఒక ప్రేయర్ పాయింట్ రాసుకుని ప్రార్థించాను అనమాట. మేనేజర్ గా చెప్పారు అగ్రిమెంట్ మీద సైన్ అయిందమ్మా అని చెప్పి. కేవలం ఇటువంటి కార్యాలు ఈ లైఫ్ చేంజింగ్ ప్రేయర్స్ లో మేము పాల్గొనడం వల్ల, ప్రార్థన వల్ల మాత్రమే ఇవి సాధ్యము. దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నా పేరు వెంకటరాజ, నేను వినకొండ నుంచి వచ్చాను. నేను మంచి బిజినెస్లో నేను స్టార్ట్అప్ చేయడానికి నాకు దేవుడు సహాయం చేశారు. ఇక్కడ నేను రావడం వల్ల ఆత్మీయంగా ఎంతో బలపడ్డాను. అదేవిధంగా అమ్మగారు అయ్యగారు చేసే ప్రార్థనల ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడ్డాము. నా పేరు రాజీ, మేము చింతల్లో ఉంటాము. నా మావయ్య గారికి షుగర్ లో అయిపోయి ఆయన చాలా పరాకు మాటలు, చాలా బలహీనమైపోయి ఏడుస్తూ పెద్ద పెద్ద కేకలేశారు. అవకలతో ప్రార్థన చేసినప్పుడు ఆయనకి వెంటనే విడుదల వచ్చి స్వస్థత దయచేశారు. ఈ గారి ప్రార్థన వల్ల మేము మా జీవితంలో ఎన్నెన్నో మేలులు పొందుకున్నాము. మేము ఇక్కడ అల్వాల్లో ఉంటున్నాము. మా చెల్లికి గర్భఫలం కోసం 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్ లో పాల్గొంటూ ప్రార్థిస్తుండగా మరుసటి రోజు ఫోన్ చేసి గర్భఫలం అయ్యిందని చెప్పారు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. మీకు సమాధానం కలుగునుగాక. మీకు మీ కుటుంబానికి క్రీస్తు సమాధానము కలుగునుగాక. ఆమేన్. మరి మీ పక్క వారు ఎవరైనా ఉంటే చెప్పండి, పక్కన ఉన్న వారికి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పండి. మీకు సమాధానం కలుగునుగాక. నవ్వుతూ చెప్పండి. ఎవరు లేకపోతే మీకు మీరే చెప్పుకోండి, మీకు నాకు సమాధానం కలుగునుగాక. మీకు సమాధానం కలుగునుగాక. రైట్. కొన్ని వేల మంది మరి యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నారు కనుక చేతుల స్క్రీన్ వైపు చెప్దాం. గాడ్ బ్లెస్ యూ. God bless you. మీకు సమాధానం కలుగునుగాక. మీకు సమాధానం కలుగునుగాక. God bless you. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. బైబిల్లో రాయబడింది పిల్లలు, అపవాది ఎప్పుడు కీడు కలిగిస్తూ ఉంటాడు, మోసగించువాడు. వాడి పనే మోసగించుట. సాతాను యొక్క పేర్లు ఏమున్నాయి? ది డెవిల్, మాథ్యూ 4:1, మత్తయి సువార్త 4:1, ది లూసిఫర్, యెషయా 14:12. ది డ్రాగన్, ఆది సర్పం అని పిలువబడ్డాడు, ప్రకటన 12:9. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, లోకస్తులకు దేవుడిగా ఉన్నాడు. 2 కొరింథీయులు 4:4. బెలయల్ కూడా పిలువబడ్డాడు, బిలాయల్. 2 కొరింథీ 6:15. ఎనిమి, మాథ్యూ 13:39. లయర్, అబద్ధికుడు, మర్డరర్, జాన్ 8:44. ఈ ప్రపంచంలో మర్డర్స్ జరుగుతున్నాయంటే వీడి యొక్క ప్రేరేపణ. సైటన్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ డిసార్డర్. అన్ని డిసార్డర్ చేసేవాడు ఎవరంటే మిస్టర్ సైటన్.
వీడే ప్రపంచం అంతటిని, మానవ జాతిని, ఇంటిని, కుటుంబాలను, మంచిగా ఉన్న కాపురాలను డిసార్డర్ చేస్తాడు, అంటే పాడు చేసేస్తాడు. ఒక ఆర్డర్లో ఉన్న వాటిని డిసార్డర్ చేయడం, నీట్గా క్రమంగా ఉన్నదాన్ని క్రమం తప్పించడం. క్రమం తప్పించడంలో వీడికి మించినోడు లేడు. ప్రపంచంలో మానవ జాతిని క్రమం తప్పిస్తాడు. యవన కుమారుడు మంచిగా పద్ధతిలో బతుకుతున్నాడంటే ఏదో దురలవాట్లు, దుష్ట స్నేహాన్ని తీసుకొచ్చి ఆ మంచి ప్రవర్తన గల యవనస్తుని క్రమం తప్పించి చెడ్డవాడిగా మార్చేస్తాడు. మంచిగా ఉన్న యవనస్తురాల్ని ఏదో ఆశ చూపించి లోకం వైపు ఆకర్షించుకొని ఆ మంచి గుణాలు కలిగిన యవన కుమార్తెను డిసార్డర్లో కనుక తన జీవితాన్ని క్రమం తప్పేలా చేస్తాడు. మీ కుటుంబంలో, మీ పని స్థలంలో, మీ బంధువుల మధ్యలో, మీ స్నేహితుల మధ్యన, మీ సంఘాల్లో, మీ ప్రాంతాల్లో అల్లరి రేపువాడు వీడే. మానవుల్లో ఏదో చెప్తాడు చెవిలోకి వచ్చి, ఇదిగో క్రైస్తవులను బట్టి దేశం పాకి వెళ్ళాలంటే పచ్చి అబద్ధం అది. క్రైస్తవులేంటి, ముస్లింలేంటి, హైందువులేంటి, వారంతా దేశంలో ఉన్నాం, మనంతా కలిసి అందరూ పనిచేస్తే కానీ దేశం ముందుకు వెళ్దు. అందరూ కలిసి పాటుపడితే కానీ ఏదైనా అభివృద్ధి రాదు. కానీ భేదాలు కలుగు చేసి మనుషుల మధ్యలో ఏదో ఒక భేదం కలుగు చేసి అంటాడు, ఇదిగో హైందువులు అనుకోండి, కులాల మధ్యలో స్విచ్ పెడతాడు. ఇదిగో మీ ఇద్దరు సరిగా కులాలు, మంచి కులాలు కాదు, ఆ కులం వాళ్ళు గొడవ పడుతున్నారు, ఈ కులం వాళ్ళండి. ఇద్దరు హైందువులే, మరి ఎందుకు గొడవ పడతారంటే కులాలు పడలేదు కాబట్టి. మరి ఇద్దరు ముస్లింలే కాబట్టి మీరు సియాలు, మీరు పరాణ అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడతారు. ఇద్దరు ముస్లింలు ఎందుకు గొడవ పెడతారు వాళ్ళకి అర్థం కాదు. ఇద్దరు క్రైస్తవులే, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడతాడు. ఈ గొడవలు పెట్టే వాడు అంటే డిసార్డర్ చేసేవాడు సాతానుడు. క్రైస్తవుల మధ్యలో గొడవ పెట్టేవాడు వీడే, హైందువుల మధ్యలో గొడవలు పెట్టేవాడు వీడే, ముస్లింల మధ్యలో గొడవ పెట్టేవాడు వీడే, మతాల మధ్యలో కలహాలు రేపేవాడు వీడే. వీడి పేరు అపవాది అని పిలువబడింది. కంటికి కనబడ్డు, మరి మానవులు సరిగా ఉండడానికి ఇష్టపడ్డు, ఐక్యత కలిగి బతకడానికి ఇష్టపడ్డు, రాష్ట్రం పైకి రావడానికి, జిల్లా పైకి రావడానికి, జిల్లా, రాష్ట్రము, దేశం పైకి రావడానికి ఒప్పుకోడు. ఏదో విధంగా స్విచ్చులు పెడుతూ ఉంటాడు. ఒక కుటుంబం పైకి రావడానికి ఒప్పుకోడు, ఒక జీవితం పైకి రావడానికి ఒప్పుకోడు. వీడి యొక్క తలంపులన్నీ కూడా చెవుల్లో ఏదో ఒకటి ఊదుతూనే ఉంటాడు. ఇదిగో ఆ ఇంటి ఎదురోళ్ళే నీకు శత్రువులు అంటాడు. ఒకటి అబద్ధం. పక్కింటోళ్ళ వల్లే నీ కుటుంబం కలిసి రావట్లేదు అంటాడు. మీ ఇంట్లో ఇదిగో ఫలాని వ్యక్తి వల్లే మీ ఇల్లు సంతోషంగా లేదంటాడు. మీ అత్తయ్య నీకు శత్రువు అంటాడు, మీ కోడలే మీకు శత్రువు అంటాడు. మీ అల్లుడు లేకపోయి ఉంటే మీ కుటుంబం బాగుంటుంది అంటాడు. అంత అబద్ధమే. అసలు నీ భర్తే నీ శత్రువు అంటాడు, నీ భార్య నీ శత్రువు, అసలు శత్రువు అంటాడు. వట్టి పచ్చి అబద్ధికుడు. వారి మాటలు నమ్మేవా, నిండా మునిగిపోతావు. ఎంతోమంది కుటుంబాలు పాడైపోయాయి. ఒకసారి మీరు చూస్తే ఎర్ర చీమలు, నల్ల చీమల్ని ఒక బాటిల్లో పడేస్తే, ఒక బాటిల్లో అవి కొట్టుకోవట, చక్కగా ప్రశాంతంగా ఉంటాయి, సమాధానంగానే ఉంటాయి. హాయ్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు అని చెప్పంటాయి. మీరు ఆఫ్రికా నుండి వచ్చారా, మీరు అమెరికా నుండి వచ్చారా, సామన్సాయిగా ఉన్న మీరు ఇండియా నుండి వచ్చారా, పసుపుగా ఉన్న మీరు చైనా నుండి వచ్చారని కొట్టుకోవట. మనంతా చీమలం పోయా పదండి అని చెప్పి సంతోషంగా ఉంటాయి. కానీ బయట ఒకడు కూర్చొని ఆ పాత్రను అటు ఇటు కదిపాడు అనుకోండి, స్పీడ్గా షేక్ చేస్తే ఆ లోపల ఉన్నవన్నీ అనుకుంటాయట. షేక్ అయ్యేదాకా బాగానే ఉంటాయి, చక్కగా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఎప్పుడైతే ఆ పాత్ర షేక్ అయిందో ఆ నల్లచీమలు అనుకుంటాయట, ఈ ఎర్రోడేరా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మనల్ని అసలు షేక్ చేయడానికి కారణం ఈ ఎర్రచీమలు అని చెప్పి నల్లచీమలు ఎర్రచీమల మీద దాడి చేస్తాయి. ఎర్రచీమలు అంటాయట, మనల్ని ఇంతవరకు బాగున్న వాళ్ళని షేక్ చేసి పడేశాడు ఈ నల్లచీమలే, ఈ ఆఫ్రికా నుండి వచ్చే వీటిని చంపేయాలంటాయట. ఈలోగా సామనసాయి చీమలు అంటాయంట, అసలు మన ఇండియన్స్ని బాధ పెడుతున్నాడు వీళ్ళిద్దరు వేసిండి అంటాడు. సో చీమలన్నీ కూడా కొట్లాడుకుంటూ ఉంటాయి. అప్పటి వరకు ఒకదాన్ని ఒకటి బాగా ఉన్న వాటిని చంపుకుంటూ ఉంటాయి. నలుపు, ఎరుపు, తెలుపు, పసుపు అని తెలియకుండా చక్కగా ఒకే పాత్రలో మంచిగా ఉన్న ఈ చీమలు ఎప్పుడు కొట్లాడుకున్నాయంటే ఈ పాత్ర బయట ఉన్నాడు ఒకడు వాటికి తెలియకుండా కదిపాడు. ఆ కదిపేవాడే వాళ్ళ మధ్యలో గొడవలు పుట్టించాడు. ఈరోజు చక్కగా కలిసి ఉన్న కుటుంబాలు, కలిసి ఉన్న సంఘాలు, కలిసి ఉన్న దేశాలు, కలిసి ఉన్న రాష్ట్రాలు, కలిసి బతుకుతున్న ప్రజల మధ్యలో గలిబిలి సృష్టించేవాడు ఎవరో తెలుసా? అపవాది. వాడు బయట ఉండి కదిపేస్తూ ఉంటాడు. తెలియకుండానే మనిషిలో చిరాకు పుట్టిస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. మంచిగా బ్రతికవాడిని బ్రతకనేవాడు. సాతానుడు అడిగాట, యేసుప్రభు అంటున్నారు సీమోన్తో, సీమోనా సీమోనా, పేతురు పేతురు, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకున్నాడు. సాతానుడు అడిగాట, యేసుప్రభువా, పేతురు ఏదో పెద్ద భక్తుని అంటున్నాడు, నీ శిష్యుడట, ఒక్కసారి నా జల్లెళ్ళు వేసి జల్లిస్తాను, ఇస్తావా? ఎందుకంటే యోబు గారిని ఒకసారి జల్లించాను, శాంసన్ గారిని జల్లించాను, బైబిల్లో కొంతమంది భక్తులను జల్లించాను కదా. ఒక్కసారి పేతురు, నేను వీరుడిని, ప్రభు కొరకు జీవిస్తానంటున్నాడు, ఈ వీరుడిని ఒకసారి ఇస్తావా? నేను జల్లెళ్ళు వేసి జల్లిస్తాను. జల్లించాక కూడా నిలబడ్డాడు అనుకోండి మీ శిష్యుడే, జల్లెడిలోని ఊడిపడ్డాడు అనుకోండి నా శిష్యుడే అన్నాడట. అప్పుడు ప్రభు అంటున్నాడు,
నీ విశ్వాసం కోల్పోకుండానట్లు, నీ విశ్వాసం సన్నగిల్లిపోకుండానట్లుగా నేను ఒప్పుకోలేదో, సాతానా వెనక్కి పో, పేతురుని ఏమనొద్దు, ఆ శిష్యుడైన పేతురు జోలికి రావద్దు అన్నాడంటే ప్రభు గద్దించాడు ఎవరిని? అపవాదిని. అపవాది పర్మిషన్ అడుగుతున్నాడు, యేసు ప్రభువా నీ శిష్యుడిని ఇస్తావు ఒకసారి? దేవుని బిడ్డలారా, పేతురు గారిని అడిగితే మనల్ని అడగకుండా ఉంటాడా? రోజు అడుగుతుంటాడు ప్రభా, రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాడు ఏమనంటే, ప్రభా ఒకటే భక్తులు అంటున్నారుగా, వాళ్ళు ఒకసారి ఇవ్వా, నా జల్లెళ్ళు వేసి జల్లిస్తాను. ఏమంటే వాడు జల్లెళ్ళు జల్లిస్తే ఏమవుతుంది? యోబుకి ఏం జరిగిందో తెలుసుగా. జల్లెళ్ళలో పడిన యోబు జీవితం ఏమైపోయింది? హీరో షడ్నగా జీరో అయిపోయాడు. వ్యాపారం పోయింది, ఉద్యోగం పోయింది, అన్నీ కూడా ఆవిరైపోయాయి. కంటి ముందు కనబడి తనది అనేది ఏది కనబడకుండా ధ్వంసం అయిపోయింది. లాస్ట్కి మిగిలిన ఆరోగ్యం కూడా పాడైపోయి చిల్లపెంకలతో గీరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా యోబు దేవుని కొరకు నిలబడి ప్రార్థించి, దేవునితో ఎందుకు విశ్వాసం ఉంచి మొరపెట్టి ప్రతి నిత్యము ప్రార్థించాడు. ఎవరు? యోబు. దేవుడు ఆఖరికి ఎవరిని జయింపజేశాడు? యోబు గారి జీవితంలో 2 బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. యోబు గారిని అంతగా జల్లించేశాడు సాతానుడు. అయితే యోబు నిలబడ్డాడు ప్రార్థనలో, పట్టుదలతో నిలబడ్డాడు. ఆ పట్టుదల, ప్రార్థన జీవితం యోబును బ్రతికించింది. మరో మాటలు చెప్పాలంటే 2 బ్లెస్సింగ్లోకి అడుగు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎవరికి? యోబు గారికి. మీరు కూడా ఒకవేళ శోధనలో ఉన్నారేమో, సాతానుడు జల్లెళ్ళు వేసి జల్లించేస్తున్నాడేమో, పరీక్షలో ఉన్నారేమో, నిలబడండి, యోబు వల్ల నిలబడండి. శోధన వచ్చిందా, శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, దేవుని విడిచిపోకు, ప్రార్థన మానేకు, మరెక్కువ ప్రార్థన చేయి. శోధన ఎక్కువైతే ప్రార్థన పెంచాలని చెప్పండి. శోధన ఎక్కువ అవుతుంటే ఏం పెంచాలి? ఎవరో తిండి పెంచాలంటున్నారు. తిండి పెంచితే పెరిగేది మధ్యప్రదేశే. తినండి, తప్పనిసరిగా తినాలి. కానీ మనం పెంచాల్సింది ఏంటి? ప్రార్థన. శ్రమలు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, కష్టాలు పెరిగేటప్పుడు, నిందలు, బాధలు, అవమానాలు పెరుగుతున్నాయంటే ప్రార్థన పెంచాలి. ప్రార్థన పెంచాడు యోబు. శ్రమ పెరుగుతుంది అంటే ప్రార్థన పెంచేశాడు. ఇబ్బందులు పెరుగుతున్నాయంటే ప్రార్థన పెంచాడు. ఈరోజు నేను మరలా ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను, ప్రార్థన పెంచండి. వేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిపాడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇటువంటి వాటిని అవాయిడ్ చేద్దాం. ఇవన్నీ కూడా సాతాను వలలో మనం పడేలాగా, సాతాను జల్లెడలో పడేలా చేస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉన్నాయో ముందుగానే వీటి గుడ్ బై చెప్పండి. గలతీ పత్రిక 5:19 వేదాలు, విమతాలు వదిలేద్దాం. 19 ఉంటాయి, వాటిని విడిచిపెట్టేయండి. మరి ఎంతసేపు అల్లరి పుట్టించే కార్యక్రమాలు, లోక సంబంధమైనవి, అపవిత్రమైనవి కాసేపు ఆడిస్తారు, తర్వాత ఎత్తి కింద పడేస్తారు. డ్యాన్స్ ఎక్కువైపోయింది, నడ్డిరిగింది. ఎవరి బిడ్డలారా, ఆగమంటే ఆగరు, కొంచెం కంట్రోల్ చేసుకోరు. విపరీతంగా మత్తు తాగి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఎంతో మంది. వాళ్ళు అంటారు ఇది ఆనందం అని. ఏమండి ఆనందం? ఏం ఆనందం అండి? కాసేపు మ్యూజిక్ ఆగిపోయినా వాళ్ళ ఆనందం ఆవిరైపోద్ది. ఆ మ్యూజిక్ ఎప్పుడైతే ఆగిపోతుందో, డీజే డిష్ అందనుకోండి, వీళ్ళు కూడా ఎగురుతారు. ఆ డిష్కి అంత సైలెంట్ అయింది అనుకోండి, వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయి వాళ్ళ ఆనందం ఆవిరైపోతుంది. అటువంటి ఆనందం కాదు, దేవునికి ఇచ్చే ఆనందం అద్భుతమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మీరు చూడండి, అపవాది ఎలా డిస్టర్బ్ చేస్తాడు. దాని పనిగా తింటుంది ఉడత. తింటుంటే ఈ కోతి తాను కూడా పక్కన తినొచ్చు కదా. కోతి, అందుకే దాని పేరే కోతి. తినేదాన్ని నువ్వు తినొద్దు, నువ్వు తినొద్దు, నువ్వు తినొద్దు, నేను చెప్పానుగా నువ్వు తినొద్దు, లెగు లెగు లెగు, తినొద్దు అంటున్నాడు. కానీ ఆ ఉడత మాత్రం సాతానా అంటే వాడికి ఇప్పుడు ఉడతకు సాతాను ఎవరంటే వీడే. నువ్వు ఎన్ని వద్దన్నా, ఎన్ని చెప్పినా నా పని నేను చేసుకునే పోతాను అని విసిగిపోకుండా 2 కాళ్ళు చెట్టు మీద అంచి 2 కాళ్ళు తనకిచ్చిన ఆహారంతో శుభ్రంగా తినేస్తుంది. ఎంత ప్రయాస పెట్టినా అది మానట్ల, పట్టుదల విడవట్ల. అది విడవకుండా విసిగిస్తున్నప్పటికీ ఇది విసిగిపోవట్ల, దాని మీద కోపపడట్ల, తన పనిలో తాను కొనసాగుతుంది. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో కొనసాగేవారిగా ఉందాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చూడండి, ఆ కుక్కలు అక్కడ ఉంటే దాన్ని తోకబట్టుకొని లాగాలా? ఇది ఎందుకు లాగుతుంది? విసిగించట్లా? ఇప్పుడు ఈ కుక్కకు సాతాను ఎవరు చెప్పండి? దాని జోలికి అది వెళ్తుంటే దాని చెవులు పట్టుకొని లాగుతుంది, తోక పట్టుకొని లాగుతుంది, మరి దాన్ని ఇబ్బంది పెడుతుంది రకరకాలుగా. అంటే కొన్నిసార్లు అంటుంటారు, ఎందుకు రా కోతి పనులు చేస్తున్నామని. కోతి పనులు అంటే ఇప్పుడు మీకు అర్థం అవుతున్నట్టుంది. దానికి చైన్తో కట్టేసినా ఊరుకుంటుందా? ఈరోజు సాతానుడు కూడా కట్టేయబడినప్పటికీ వాడు ఊరుకోడు. దారిని పోతున్న ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేయడమే వాడి పని. వాళ్ళ దారికి అవి పోతుంటే వాటిని డిస్టర్బ్ చేస్తున్నాడు. పిల్లి తన దారికి అది పడుకొని ఉంటే తోక పట్టుకొని లేపుడు,
దాన్ని లాగుడు, దాన్ని కొట్టుడు, చెంప మీద కొడుతుంది చూడండి, అది డిస్టర్బెన్స్. ఈ విధంగానే అపవాది కంటికి కనబడకుండా నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, నిన్ను నిందిస్తూ ఉంటాడు, బాధ పెడుతూ ఉంటాడు. నీ పనికి నువ్వు పోవాలి. ఉదాహరణకు చూపిస్తున్నాను, చెంప మీద కొడుతుంది చూడండి. మరి నిన్ను విసిగించడానికి అపవాది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు. విసిగిపోవద్దు, ప్రార్థన మానొద్దు, భక్తి కలిగి ఉండండి. దేవుని బిడ్డలారా గమనించండి, తొందరపాటొద్దు. తొందరపడితే ఇదిగో ఇలాగే జరుగుతుంది, కింద పడుడు, ముఖం పగులుడు. అంత అవసరం ఏంటి? పిల్లలు ఆటలాడుకోవచ్చు, కానీ ఒకరికి గాయం తగిలేలాగా ఆడకూడదు. గాయం తగలాలి అని ఆట ఆడితే అనవసరంగా మరి గాయాలు పాలవుతూ ఉంటాం. ఇతరులను పడగొట్టాలి అనే ఆలోచన మంచిది కాదు. చాలామంది అనుకుంటారు ఇతరులను పడగొట్టాలని, కానీ అది రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అతను పడగొట్టడానికి ఇతను చైర్ తీసేశాడు, కానీ ఇతను పడగొట్టడానికి మరొకడు చైర్ తీసేశాడు, పడ్డాడు. సో ఎప్పుడైనా ఒకరికి గొయ్యి దవ్వేవాడు గోతులోనే పడతాడు. సాతానుడు గొయ్యి దవ్వుతున్నాడు మానవ జాతికి, మరి దేవుడు వాడిని పడగొడతాడు. అపవాది ఎప్పుడు కూడా నీ క్షేమాన్ని కోరడు, కానీ నిన్ను పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. కనుక మనం ప్రార్థించేవారుగా మనం ఉందాం. కోపాలొద్దు, అతి కోపం, విపరీతమైనటువంటి ఫైట్ కలిగిన సినిమాలని చూస్తూ, ఆ వీడియో గేమ్స్ ఆడుతూ వాటిలో ఓడిపోతే సిస్టాలు పగలగొట్టిన పిల్లలు, ఒక మెంటల్గా ప్రవర్తిస్తున్నారు పిల్లలు. విలువైన వస్తువులను పగలగొట్టేస్తున్నారు. ఒక మ్యాడ్నెస్ వచ్చేస్తుంది పిల్లల్లోకి. అటువంటి పరిస్థితి వద్దో, ఆ వీడియో గేమ్స్ మానేయండి. అవసరం అయితే మంచిగా బతకండి, ప్రార్థనలో భక్తిలో ముందుకు సాగండి. ఒకప్పుడు వీడియో గేమ్స్ లేవు, మంచి చదువులు చదివి గొప్పవాళ్ళు అయ్యారు. తండ్రి పడుకున్నాడు, బాబును కొట్టమన్నాడు, కొట్టాడు ఒకటి నెత్తి మీద, సరిపోయింది. ఇంకే ఆట నేర్పించలేవా? పడుకొని మరి నోట్లో అది పెట్టి ఇప్పుడు కొట్టునా కొట్టు ఆట ఈ విధంగా నేర్పిస్తారా పిల్లలకి? దయచేసి గమనించండి. ఈ రోజుల్లో యేసు ప్రభువారు వస్తే ప్రతి ఒక్కరు జీసస్ ఆగండి, సెల్ ఫోన్ నేను సెల్ఫీ తీసుకుంటా, ఆగు జీసస్ అని పరిగెత్తేవాళ్ళు ఎక్కువ. కానీ ప్రభువా నన్ను కూడా పరలోక రాజ్యం చేర్చుకున్నాయన, నా పాపాలు క్షమించేసాయా, నా దోషములు మన్నించమనేవాడు తక్కువైపోయాడు. ఎంతసేపు సెల్ ఫోన్, సెల్ఫీ తీసుకోవడానికి పరిగెత్తారు. మీరు యేసు ప్రభువారు వస్తే సెల్ఫీ తీసుకుంటారా, ప్రార్థన చేస్తారా? ఇలా చాలా మంది సెల్ఫీ కోసం చూస్తున్నట్టున్నారు. ఈ మధ్య మేము ఎక్కడికి వెళ్తున్నా, స్టార్టింగ్లో 10 years బ్యాక్ అందరూ బండి ఆగింది అనుకోండి, మీటింగ్ నుండి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ప్రేయర్ చేయండి అని ప్రార్థన చేయమని అడిగేవాడు. ఇప్పుడు ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు తక్కువ. ఒక్క నిమిషం పాస్టర్ గారు ఒక్క నిమిషం అంటే ఏంటి చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి, ప్రార్థన చేస్తే నో సమస్య ఏం లేదు, ఒక్క నిమిషం ఆగండి. ఫోటో ఎందుకు నాన్న ఫోటో అంటే ఒక్క సెల్ఫీ అర్జెంటుగా తీసుకోవాలి, ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి. ఎన్ని ఫోటోలు అప్లోడ్ చేసావు ఇప్పటికీ లెక్కపెట్టు. ఎన్ని ఫోటోలు వాళ్ళ ఫోటోలు డౌన్లోడ్ చేయడం, నీ ఫోటోలు అప్లోడ్ చేయడం. వచ్చింది పేడమోహం తప్ప ఏం లేదు. జీవితం ఎక్కడ మారింది? మనసులో ఎక్కడ మార్పు, సమాధానం వచ్చింది? బ్రతుకులో మార్పు వచ్చిందా? లేదు. కనుక యేసు ప్రభుతో సెల్ఫీ తీయడానికి పరిగెత్తొద్దు. యేసు ప్రభుతో ప్రయాణం చేస్తానన్నవాడు చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దాం. ప్రతి ఉదయం ప్రతి సాయంకాలము ప్రార్థించి దేవునితో నడిచే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున యేసుతో నడుద్దాం. రండి, యేసయ్యతో నడుద్దాం. లైఫ్ చేంజింగ్ జర్నీ విత్ గాడ్ టిల్ జీసస్ క్రైస్ట్ కమ్స్. ఎవ్రీడే కంటిన్యూ ఇన్ ప్రేయర్. సాతాను అల్లరి ఎప్పుడు అణిచివేయగలమో తెలుసా? దుష్టుని యొక్క అల్లరి నీ ఇంటి మీదకి, నీ కుటుంబం మీదకి సాతాను ఆటలు అణిచివేయబడాలంటే తమ్ముడు, చెల్లి, పెద్దలు, చిన్నలు బాగా గుర్తుపెట్టుకోండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వాడు అనగా సాతానుడు మానవ జాతికే శత్రువు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కాదు శత్రువులు. వీరంతా దేవుని సోదరులు, మానవులే. మనమంతా ఒక దేశ ప్రజలం, ఒక రాష్ట్ర ప్రజలం. మన తాతలు ముత్తాతలు అందరూ ఇండియన్సే. మనం కాదు కొట్టుకోవాల్సింది. మానవ జాతి అమెరికన్స్కి, చైనీస్కి, ఇండియన్స్కి, సింగపూర్లో ఉన్న వారికి, యూరప్ కంట్రీస్లో ఉన్న వారికి, ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న మానవ జాతి గ్లోబల్ అంతటికి విరోధంగా పోరాడుతున్న ఒకడు ఉన్నాడు. వాడు సాతానుడు. వాడు మీ కంటికి కనబడ్డు. బయట ఉండి ఆ జారును కదిపినట్టుగా చీమలు, బాగా ఉన్న చీమలను గొడవలు పెట్టిన వాడి వలె మానవులను, మంచిగా బతికేవాడిని గొడవలు పెడుతున్నాడే వాడు. వాడిని జయించాలంటే ఈ 3 ఉండాలి. ఒకటి గొర్రెపిల్ల రక్తము, రెండవది తామిచ్చిన సాక్ష్యము, మూడవది ప్రార్థనా జీవితం. అనండి, ఎట్టి చెప్పాలి? ప్రార్థనా జీవితం. అప్పుడే మనం జయించగలుగుతాం. ప్రార్థించేవారంటే వాడికి భయం. సాతానుడు ఎవరికి భయపడతాడో తెలుసా? ప్రార్థించేవారు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాడికి భయపడతారు. ప్రార్థించే స్త్రీ అంటే వానికి భయం.
ఎందుకంటే నువ్వు మోకరించింది కానీ, నువ్వు కళ్ళు మూసుకున్నది కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుని సహాయం కొరకు నువ్వు మోకరించావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే సృష్టికి కర్త అయిన దేవుని సన్నిధికి నీ ప్రార్థన మనవి దేవుని సింహాసనం ఎదుగు వెళ్తుంది. ఈ సమయంలో మనం చప్పట్లు చిన్నారులు పెద్దలు కుటుంబాలుగా కూర్చున్నారు కదా, ఒక కీర్తన పాడదాం. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదరు. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదరు. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదరు. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదరు. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయానైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదరు. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదరు. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదరు. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదరు. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయానైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. కనుక సాతానుడికి భయం ఎవరంటే ప్రసంగాలు చేసేవాళ్ళంటే వాడికి భయం లేదు. ఎంతమంది ఎన్ని ప్రసంగాలు చేస్తున్నా ఊగదంపుడు వలె కొంతమంది ప్రసంగాలు చేస్తుంటారు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కాపీ చేసి కాపీ పేస్ట్లు కూడా ఉంటాయి. విపరీతంగా ప్రసంగాలు చేస్తున్న వారు ఉన్నారు ప్రపంచంలో. యూట్యూబ్లో మారుమోగిపోతుంది ప్రసంగాలే ప్రసంగాలు. ఒక గంట ప్రార్థన చేద్దామంటే నా వల్ల కాదన్న వాళ్ళు చాలా మంది. ప్రార్థన దేవుని బిడ్డలారా, ప్రార్థించేవారంటేనే వాడికి భయం. ఈ రోజుల్లో ప్రార్థన అంటే విసిగిపోతున్నారు. ప్రసంగాలు ప్రతి ఒక్కరూ ప్రసంగికులే. బైబిల్ పాటించిన వాడు ప్రసంగిస్తాడు, కథలు చెప్పేవాళ్ళు ప్రసంగిస్తారు, బైబిల్ పాటించేవాళ్ళు కూడా. అంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ప్రకటించమన్నాడు కానీ ప్రసంగాల కోసమే జీవించమల్లా. దేవుని వాక్యం దేవుని సన్నిధిని మోసుకు వెళ్ళాలి. ప్రతి దాసుడు సన్నిధిని మోసుకుని తిరగాలి. మనం దేవుని సన్నిధి మనతో రావాలి. రెండవదిగా సాతానుడు ఎవరికి భయపడతాడు? వినేవారిని ప్రసంగించేవారిని చూసి భయపడ్డు, కానీ వాక్యాన్ని పాటించేవారంటే వాడికి భయం. వాక్యాన్ని పాటిస్తున్నావా అయితే నువ్వంటే వాడికి భయం. డోంట్ బీ ద హియరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ డూవర్స్ ఆఫ్ ద వర్డ్. వాక్యాన్ని పాటించేవారుగా ఉందాం. మూడవదిగా ఆత్మ పూర్ణులుగా ఉంటే వాడు భయపడతాడు. ఆత్మ పూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉందాం. రోమపత్రిక 16:20 వచనంలో దేవుని వాగ్దానాలు పట్టుకోండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కిస్తాడు. ఇది నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. శీఘ్రం అనే మాట తమిళ వాళ్ళు వాడతారు. శీఘ్రమే వాప, శీఘ్రమే పోప, శీఘ్రమే కొండువా అని చెప్పాడు. త్వరగా తీసుకురా, త్వరగా పనిచేయి, త్వరగా పరిగెత్తు, శీఘ్రం అంటారు. శీఘ్రం అన్నప్పుడు మరి సాంస్క్రిట్ వర్డ్ అనుకుంటే మనం కూడా వాడుతున్నా వాట. శీఘ్రము అన్నప్పుడు వెంటనే త్వరలోనే చితక దొక్కిస్తాడు. ఒక రోజున సాతానుడు అంటే మిమ్మల్ని బాధించి వేధించి మిమ్మల్ని దుఃఖపెట్టి మిమ్మల్ని నానా విధాలుగా శ్రమకు గురి చేసి శోధనకు గురి చేసి నిందాపాదులు చేసిన సాతానుడు మీ కాళ్ళ కింద సమాధానకర్తనే దేవుడు సాతానుని చితక దొక్కించునుగాక. సాతాను అల్లరిలో నా గృహంలో వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మరి మీ చేతులు పైకెట్టండి. ఎస్, అయితే ఈ పని ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొంటూ ఉదయం సాయంకాలం చేయిస్తున్నాను. రేపు ఉదయకాలం ఆ పని చేయబోతున్నాను, రేపు రాత్రి కూడా ఆ పని చేయబోతున్నాం. అందరం కలిసి అదే పని చేయాలని పరిశుద్ధాత్ముడు ఆయన లేఖనాల్లో రాయబడి నింపులారా మనం వదిలేస్తున్నాం. వాటిని పట్టుకొని వాటిని పాటిద్దాం. అనుదిన ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్దాం. ఒకసారి చదవండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందున బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందున విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు అంటే సంఘము, మనము దేవస్సు రక్తంలో కడగబడి మనం వేటిని బంధింతురో, వేటిని బంధిస్తామో, బంధించాలట, అవి పరలోకమందు కూడా ఏం చేయబడతాయి? బంధించబడతాయి. మనం భూమి మీద బంధిస్తే
చేతుల పైకి చెప్పండి. పరలోకమందు కూడా ఏం చేయబడతాయి? బంధిస్తా అంట. భూమి మీద మీరు వేటిని ఇలా బంధించబడినవని విప్పుదురో పరలోకమందు కూడా ఏం చేయబడతాయి? బంధకాలు విప్పబడతాయి. అంటే ఏడు దీనికి అర్థం, యేసు ప్రభువు ఎక్కడ బంధించిన వారిని విప్పాడా? అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. లూకా సువార్త 13వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో ఆ స్త్రీ 18 సంవత్సరాలుగా ఒక అపవిత్రాత్మ చేత బంధించబడి ఉండగా ప్రభు ఆ కట్ల నుండి విప్పాడు. అబ్రహాము కుమార్తెను సాతాను కట్ల నుండి విప్పాడట. సాతాను కట్ల నుండి సాతానుడు కట్టు వేశాడు. 18 ఏళ్లుగా ఆమె ఇలాగ వంగిపోయి ఉంది, నిలబడలేదు, స్ట్రైట్గా ఇలా వంగి ఉంది. ఇలా ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడైతే ప్రభు ఆ కట్టును విప్పాడో స్ట్రైట్గా నిలబడింది. ఇలా ఉన్న స్త్రీ ఎలా వచ్చింది స్ట్రైట్గా అంటే ఆ కట్టు విప్పాడంట ప్రభు. ఇప్పుడు దేన్ని విప్పుదురో అన్నాడు అంటే సాతానుడు కొన్ని రోగాలని కట్లు పెట్టాడా? అవును. సహజంగా వచ్చే రోగాలు వేరు. విటమిన్ లోపం వల్ల, ఆహారం లోపం వల్ల, నీరు తాకపోవడం వల్ల, నడవక, ఎక్సర్సైజ్ చేయక, వేళ్లకు తినక వచ్చే రోగాలు వేరు. అవి సరిగా చేసుకుంటే పోతాయి. నడవకు వచ్చిన రోగాలు నడిస్తే పోతాయి. తినక వచ్చిన రోగాలు తింటే పోతాయని చెప్పండి. నీళ్లు తాగక వచ్చిన రోగాలు నీరు తగినంత మాత్రం తీసుకున్నారనుకోండి, ఆ రోగాలు పోతాయి. విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగాలు విటమిన్స్ తీసుకుంటే పోతాయి. ఎండ తగలకు వచ్చిన డి విటమిన్ అనే లోపం ఎండ తగిలితే పోతుంది అనండి, పోతుందని. వ్యాయామం చేయక, ఎక్సర్సైజ్ అంటూ అసలు చేయకుండా రోజు తినడే తప్ప అసలు బాడీకి ఎటువంటి వ్యాయామం చేయకుండా ఉంటే వచ్చిన కొన్ని రోగాలు ఉంటాయి. అవి రోజు వ్యాయామం చేస్తే వదిలిపోతాయి. రోగాలు కొన్ని పాపం వల్ల వచ్చాయి, కొన్ని పాపక్షమాపణ పొందినప్పుడు పోతాయి. మరి ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎంత మంచి విటమిన్స్ వేసుకున్నా పోవు. అది పాపం వల్ల వచ్చిందనుకోండి, పాపం ఒప్పుకొని పాపక్షమాపణ పొందితే పోతాయి. శాపం వల్ల వచ్చిందనుకోండి, ఆ శాపం క్యాన్సిల్ అయినప్పుడు పోతాయి. సాతాను దురాత్మల వల్ల వచ్చిందనుకోండి, ఏం చేసినా పోవు. తిండి తిన్నా, మరి మీరు పరిగెత్తినా, ఎక్సర్సైజ్ చేసినా, విటమిన్లు వాడినా, ట్యాబ్లెట్లు వాడినా పోనే పోవు. అది దెయ్యాలు ట్యాబ్లెట్లకు లోబడు, విటమిన్స్కి లోబడు. స్కానింగ్ తీస్తే ఏముండదు, కానీ రోగం పోదు. ఎంఆర్ఐ తీసినా, సిటీ స్కాన్ చేసినా అంతా బాగానే ఉందామని రిపోర్ట్స్ ఎందుకు భయపడుతున్నావు అంటారు డాక్టర్. ఈ రోగం ఎందుకో వాళ్ళకి అర్థం కాదు. ఇది ఎందుకు అంటే ఇది స్కానింగ్లో దొరకదు. ఇది దురాత్మ. దురాత్మ గాలి స్వరూపులు, అవి బయటికి కనబడు. అవి పోవాలంటే అవి బంధించిన బంధకాలు విప్పబడాలి. మరి భూమి మీద మీరు వేటిని విప్పుదురో వాటిని పరలోకమందు కూడా. అంటే కొన్ని దురాత్మల వల్ల, బంధకాల వల్ల వచ్చిన రోగాలు కూడా ఉన్నాయా? అవును. కొన్ని దయ్యపాత్మలు బంధిస్తాయా? అవును. మరి వాటిని ఎవరు విప్పుతారు? ట్యాబ్లెట్లు విప్పలేవు, విటమిన్స్ విప్పలేవు, డాక్టర్ గారులు విప్పలేరు, ఇంజక్షన్ విప్పలేదు. మరి ఎవరండి విప్పుతారు? ప్రార్థనలో, యేసుక్రీస్తు నామములో ప్రార్థించి, అభిషేకంతో వాటిని ప్రార్థించి గద్దించినప్పుడు అవి విప్పబడతాయి. అందుకే మీరు వేటిని విప్పుదురో, ఎవరన్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు వేటిని విప్పుదురో వాటిని నేను పరలోకమందు కూడా విప్పుతాను. దీనికి రకరకాల అర్థాలు చెప్పే బోధకులు చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభువారు విప్పినట్టు చూపిస్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 16, 17లో సాతాను కట్ల నుండి విప్పడం న్యాయం కాదా అన్నాడు. కొన్ని దుర్వ్యసనాలనే కట్లు, వాళ్ళ అలవాట్లు మానుకోవాలన్నా మానలేకపోతున్నారు, అందులో బయటపడలేకపోతున్నారు. ఒట్లు వేసుకుంటారు, భార్య మీద ఒట్టని, భర్త మీద ఒట్లు వేయకూడదు క్రైస్తవులు, కానీ వేస్తూ ఉంటారు. నేను మానేస్తాను, కానీ మళ్ళీ దానికే బానిస అవుతాడు. ఒక బంధకం ఉండిపోయింది అతనిలో. ఆ యొక్క వ్యర్థమైనటువంటి ఆ డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, మందు తాగడం, మద్యానికి బానిసత్వం, సిగరెట్లకు బానిసత్వం, మరి వ్యభిచారానికి, జారత్వానికి, రహస్య జీవితంలో బానిసత్వం కలిగిన బంధకమైనటువంటి దాంట్లో ఉండిపోయారు. ఇప్పుడు సాతానుడు బంధించి పెట్టాడు వాళ్ళని. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇందులో పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉంటారు. విద్యా జ్ఞానం ఉన్నప్పటికీ వారు ఆ బంధకంలో ఉండిపోయారు. అందుకంటారు, ఇంత చదువుకొని ఇదేంటి పాప బుద్ధుల్లో ఉన్నాడు అంటారు. ఇంత హోదాలో ఉండి కూడా ఏంటి ఈ పాప వ్యసనం ఏంటి, ఈయనకి ఇంత మర్యాదస్తులేంటి, సొసైటీలో ఉండాల్సిన వ్యక్తి ఈయనందుకు దీనికి బానిస అయిపోయాడు అనుకుంటారా? అదొక బంధకం. ఈ బంధకాలను విప్పగలిగిన వాడు దేవుడు. అయితే ఆ దేవుడు అంటున్నాడు, సంగమా మీరు విప్పండి, నేను విప్పుతాను. ముందు మీరు భూమి మీద విప్పితే నేను విప్పుతా అన్నాడు. అంటే ఇప్పుడు మనకిచ్చాడు తాళం చేయి. అవును, యేసుక్రీస్తు నామంలో అనండి ఒకసారి. సాతాను బంధకాలన్నీ విప్పబడునుగా కానండి. యేసుక్రీస్తు నామంలో సాతాను బంధకాలన్నీ మనం ఆ నామాన్ని ఉచ్చరించి గద్దిస్తున్నప్పుడు అవి విప్పబడతాయి. మనం ఏది విప్పుదామో దాన్ని పరలోకమందు దేవుడు కూడా విప్పుతా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే మనం దేన్ని బంధిస్తామో అది పరలోకమందు బంధించడం.
ఎవరిని బంధించాలి? ఆకాశమండలంలో దురాత్మల సమూహమా? అవును. మన శత్రువులు ఎవరు? దేవుని బిడ్డలారా, మనుషులు కాదు, మతస్థులు. వేరే మతస్థులు కానే కాదు. వేరే మతస్థులు మన శత్రువులు కాదండి. వాళ్ళు మన ఇండియన్స్ అండి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. అన్ని మతాల కొరకు, అన్ని మతాల్లో ఉన్న మానవుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ హ్యుమానిటీ. ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థించాలి. మన శత్రువులు మనుషులు కాదండి. మనుషులో ఆ చెవుల్లో మాట్లాడి ఇతనే నీకు శత్రువు, అతనే నీకు శత్రువు, అతనితో గొడవపడి, ఇతనితో గొడవపడి ఆ చెప్పే ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ మనుషులు భేదాలు కలుగు చేసి, ఈర్ష్య కలుగు చేసి, కోపాన్ని కలుగు చేసి, ఆ విష బీజాన్ని విత్తి గొడవలు కలుగు చేసి, మంచిగా ఉన్న నీళ్లను కలకలు చేసినట్టుగా నీటిగా స్వచ్ఛమైన నీరంతా పాడైపోతుంది. అలాగే స్వచ్ఛమైన మనసులను పాడు చేస్తున్నారు. మతం పేరు చెప్పో, కులం పేరు చెప్పో, ప్రాంతీయ పేరు చెప్పో, ఏదో ఒక పేరు చెప్పి, పార్టీ పేర్లు చెప్పి కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లే ప్రపంచాన్ని. అయితే ఈ శక్తులను బంధించమన్నాడు. బంధించాల్సిన మీ అత్తని కాదు, కోడల్ని కాదు, తోటివారిని కాదు, పొరుగువారిని కాదు, మన వీధిలో ఉన్న వారిని కాదు. వాళ్ళ కోసం ప్రేమ కలిగి ప్రార్థించండి. అయితే మనం బంధించాల్సిన ఆకాశమండల దురాత్మల సమూహాన్ని, మన ప్రార్థనలకు విరోధంగా, సంఘాలకు విరోధంగా, పరిచర్యలకు విరోధంగా, విశ్వాసాలకు, కుటుంబాలకు విరోధంగా, మన పనులన్నిటికీ విరోధంగా, మన పిల్లల చదువులకు విరోధంగా, మన బిజినెస్లకు విరోధంగా, మనం చేస్తున్న మంచి కార్యక్రమాలకు విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తులను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం అని చెప్పి నేను అన్నాను కదని చెప్పి మీ ఆఫీస్లో ఎవరైనా మీకు నచ్చిన వారు మిమ్మల్ని బంధిస్తున్నాం అనకండి, తీసుకెళ్ళి లోపలేస్తారు. వాళ్ళతో గొడవ పడకండి. మనుషులు ఎవరిని బంధించడానికి లేదు. మనుషుల కోసం ప్రార్థించండి. ఏమండి, ఆయన నా శత్రువు, అయినా కూడా ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఇతను ద్వేషించాడు, ప్రార్థన చేయండి. అతను నాకు చాలా కీడు చేశాడు, ప్రేయర్ చేయండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. మార్క్స్ వార్త 11:24-25. ఏమంటే, హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? వాళ్ళను దురాత్మల ప్రభు వెళ్ళగొడతాడు. వాళ్ళే వచ్చి, సారీ బ్రదర్, నేను చాలా పొరపాటు చేశాను, నేను ఒక వేరే విధంగా ఆలోచించాను, ఒక వేరే కళ్ళద్దాలు పెట్టుకున్నట్టుగా అయిపోయింది నాకు. మీరు ఇంత మంచివారని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను, క్షమించండి. చంపలేసుకున్న వాళ్ళని చూశాను నేను. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మీరు ప్రార్థన చేస్తే మీ శత్రువు ఎవరైతే మిమ్మల్ని నిందిస్తూ, ద్వేషిస్తూ, మీకు ప్రతిదానికి కాలడ్డం పెడుతున్నాడో అతనే వచ్చి మీకు ప్రమోషన్ ఇమ్మని చెప్తాడు, మీకు సాయం చేయమంటాడు. మీ ఎదుట మీకు భోజన బల సిద్ధమవుతుంది. మీ ఇంట్లో ఒక వ్యక్తి మారకుండా ఇబ్బంది పెడుతున్నాడు, ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తిలోని దురాత్మను బంధించండి. ఒక వ్యక్తిలో అల్లరి చేసే ఆత్మ ఉందా? ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి లోపల ఆత్మను బంధించండి. అతని ఆత్మ కాదు, అతన్ని భ్రమపరుస్తున్న ఒక దురాత్మ. ఒక కుమారుడు, కుమార్తె లోకంలో తిరుగుతూ ఉన్నారా? తిరగొద్దురా అని ఎన్ని చెప్పినా దానికి అర్థం కాదు. ఎందుకంటే ఒక స్పిరిట్లో ఉండిపోయారు వాళ్ళు. ఆ స్పిరిట్ని బంధించి, నా కుమారుడిని, కుమార్తెను ఊరు తిప్పుతున్న చీకటి శక్తులారా, యేసునామములో మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బంధిస్తే. ఇలా కంటిన్యూ చేయండి. కొద్ది రోజుల తర్వాత వాడు తిరగమన్నా తిరగడు. అమ్మ ఎందుకో బయటికి వెళ్ళాలనిపించట్లేదు, తప్పు అయిపోయింది. అసలు మారడు అనుకున్న వాడు మారిపోతాడు. తిరిగిపోతులు మారిపోయారు, తాగుబోతులు మారారు. బైబిల్ బాబులుగా మార్చేశాడు పరిశుద్ధాత్ముడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గృహాల్లో కూడా మమ్మల్ని కలవరపెట్టే దురాత్మలను బంధించే అధికారం మాకు ఇచ్చినా మేము వాడుకోలేదు, మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుండి వాడుకుంటామని ప్రార్థనలోనే బంధించండి. మరి బంధకం అని తెలిస్తే విప్పండి, డిస్టర్బెన్స్ అని తెలిస్తే బంధించండి. ఎస్, నాకు కొంతవరకు వాక్యం అర్థమైంది. ఎస్, ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన వారి చేతుల పైకి ఎత్తగలరా? షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ తండ్రి, అపవాది అల్లర్లు అణిచివేయండి. నీ కృప దయచేయండి ప్రభువా. యాకోబు 4:7 అన్నారు, అపవాదిని ఎదిరించిన వాడు మీ ఎదురు పారిపోతాడని. ఆయన 18, మత్తయి 18 నుండి 20 వచ్చిన వరకు, మేము వేటిని బంధిస్తే వాటిని బంధిస్తా అన్నావు. భూమి మీద మేము వేటిని విప్పితే వాటిని విప్పుతా అన్నావు తండ్రి. లార్డ్, we pray in the name of Jesus. ప్రభువా, యేసు నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. We believe that you are going to do great things for us, Master. ఓ ప్రభువా, మా కొరకు నువ్వు గొప్ప కార్యములు చేయబోతున్నావు. You should deliver us, Master. ప్రభువా, మమ్మల్ని విడిపించండి. We thank you for your grace and mercy. ప్రభువా, మీరు మా పట్ల చూపిస్తున్న మీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు. Let every family experience the deliverance in Jesus' name. ఓ యేసు క్రీస్తు నామములో ప్రతి కుటుంబం విడుదలను అనుభవించును గాక. Those who are in bondages, we set them free in the name of Jesus. ఓ సాతాను బంధకములో ఉన్న వారిని యేసు నామములో విడుదల చేస్తున్నాం. And every bondage of the devil in every family, in every person, we loose it in Jesus' name. ఓ బంధకములో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని యేసు నామములో విడుదల చేస్తున్నాం. Every curse be cancelled in the name of Jesus. యేసు
నామములో ప్రతి శాపము మరి విడుదల పొందును గాక. Lord, thank you for healing your people. ఓ ప్రభువా మీ ప్రజలను ప్రభువా స్వస్థపరచుటకు Thank you for మీకు saving వందనాలు. your people, Father ప్రభువా God. మీ ప్రజలను రక్షించినందుకు వందనాలు. Lord, you also promised that whatsoever